మోషే నిన్ను బట్టి అతడు సంతోషించును అని వాక్యం చెబుతుంది. దేవజనం ఆలోచన చేయండి. అహరోను మోషే కంటే 3 సంవత్సరాలు పెద్దవాడని వాక్యం చెబుతుంది. మీరు ఎప్పుడైనా లేఖనాలు చదివినప్పుడు రాసుకోండి. నిర్గమాకాండం 7:9 ఉంటుంది. అహరోనికి మోషేకి 3 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. సహజంగా చాలా సందర్భాల్లో ఏదైనా పరిస్థితుల్లో మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడతారు, కానీ వయసులో 1 సంవత్సరం 2 సంవత్సరాలు తేడా వచ్చిన చిన్నవాళ్ళ యొక్క మాటలు పరిగణలోకి తీసుకోరు. సపోజ్ ఏదైనా సమస్య చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్దోడికి చెప్పండి రా అంటారు, పెద్దోడికి చెప్పండి. ఒకవేళ వాళ్ళన్న కూడా ఊరిలేడు అనుకోండి, 2వ వాడికి చెప్తాడు. వాడు కూడా ఏదన్నా పని మీద వెళ్తే అప్పుడు 3వ ఇంట్లో ఉన్నవాడు చెబుతారు. ఇక్కడ అహరోనికి వయస్సు అడ్డం పడతలా, లేకపోతే నామూషి పడతలా. మోషేకి పరిచర్య చేయటకు అహరోను సిద్ధపడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. అహరోను దైవికమైనటువంటి ప్రేమను అక్కడ కనపరిచినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో మీరు చూస్తే దేవుడైన యెహోవా అహరోనుకి ప్రత్యక్షమై, నీ సోదరుడైనటువంటి మోషే అరణ్యములో కొండ మీద ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడాలి, అతనితో నువ్వు సంభాషణ చేయాలంటే అహరోను అరణ్యములో గుండా కష్టమైన మార్గంలో గుండా వెళ్ళి మోషేను కనుగొని దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను వారు జరిగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. నిజంగా నీవు దీవించబడాలంటే, నిజంగా నీ వంశపు వృక్షం చిగురించాలంటే, నీ వంశపు వృక్షం ఫలభరితంగా ఉండాలంటే దేవుని వాక్యం చెప్పేది ఎందుకు తెలుసా? సహోదరు యొక్క ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. ఏనాడైతే నువ్వు దైవికమైన గుణలక్షణమైన దైవికమైన ప్రేమ నీ సహోదరులోనూ నువ్వు నీ యొక్క అక్కజనుల్లో నువ్వు చూస్తావో, దేవుని యొక్క వాక్యం ప్రకారం ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడతాడు. అందుకనే దైవజనమ సోదరి ప్రేమ, సోదరుడి యొక్క ప్రేమ తత్వాన్ని కలిగి జీవించాలి. అది అహరోను చేసినటువంటి పని.